హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారా? అందరూ టీ కాఫీ తాగేశారా ఫ్రెండ్స్? ఈరోజు బ్రూ అయిపోయింది ఫ్రెండ్స్. పొట్టి పాలు తాగేస్తున్నాను. అంటే అన్నీ ఉండాలి అని ఏం లేదు ఫ్రెండ్స్, ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను. ఈ రోజుకైతే పాలు తాగేస్తున్నాను. ఈరోజు చిన్న పని ఉంది ఫ్రెండ్స్, బయటకు వెళ్ళే పని ఉందని కొంచెం ఎర్లీగా వంట స్టార్ట్ చేశాను. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? ఇంకా ఫస్ట్కి స్కూల్ జూన్ 12 కానీ 11 కానీ స్కూల్ రీఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే జూన్ 1 నుంచే మీరు రెడీగా ఉండాలి. పిల్లలకి బ్యాగ్స్ ఉన్నాయా, యూనిఫామ్ ఉందా, షూ ఉన్నాయా, పిల్లలకి ఏమేమి కావాలి అనేది మొత్తం చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వాళ్ళు ఎంజాయ్ చేశారు పాప. ఇంకొక 10 డేస్ ఆర్ 15 డేస్ ఉంది ఇంకంతేను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక 20 డేస్ మన స్కూల్ రీఓపెన్ అయిపోతుంది. రొటీన్ లైఫ్ ఇంకా మార్నింగ్ 5ంటికి లేకపోవడం, పని చేసేసుకోవడం, టకటక టిఫిన్లు చేసుకోవడం, వంట చేసుకోవడం, పరిగెత్తడం అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అందరిది అదే లైఫ్. ఎంజాయ్మెంట్ ఉంటుంది మధ్య మధ్యలో, బట్ కొన్ని రొటీన్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం కామెంట్స్ చేయటం, లైక్ చేయటం చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా బాగుంటాయి. ఒక కామెంట్ పెట్టండి అబ్బా, పోయేదేముంది. ఒక చిన్న కామెంట్, ఒక కామెంట్ పెడితే ఎలా ఉంది ఏంటి, నాకు కూడా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. అయితే ఈరోజు బయటకు వెళ్ళాలని మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇంట్లో ఏమున్నాయో వాటితోనే, అంటే లేవు అని అవి తెచ్చి అవి పాటు పెట్టి చేయాలని ఏముండదు ఫ్రెండ్స్. మిల్ మేకర్తో కర్రీ చేస్తున్నాను. ఏముంటే వాటితో చేసేస్తాను ఫ్రెండ్స్, అంతేగాని లేవు అని ఆయన ఏముండదు. ఏది ఉన్నా అడ్జస్ట్ అయిపోతుంటాను. అవి లేవు ఇవి లేవని కాదు. ఈరోజైతే మిల్ మేకర్ కర్రీ చేసుకోండి. ఎందుకంటే ఎర్లీగా అయిపోయే కర్రీ ఏదంటే మిల్ మేకర్స్, టమాటో మిల్ మేకర్. జస్ట్ 10 నిమిషాల కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ స్కూల్ టైమింగ్స్లో ఒక ఎగ్ వేసుకొని అలా ఫ్రైడ్ రైస్ లాగా, లేదంటే మిల్ మేకర్ కర్రీ చేసుకుంటాను. తొందరగా అయిపోతుంది. మనం బయటకు వెళ్తాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ తిరిగి వచ్చి వంట చేసుకోవాలంటే కుదరదు. అందువల్ల ముందుగానే మనం ప్రిపరేషన్గా వంట చేసి అక్కడ పెట్టుకుని వెళ్ళకుండా ఏదైనా ఈజీగా కొంచెం లేట్ అయినా కూడా నిదానంగా రావచ్చు ఫ్రెండ్స్, ఏ టెన్షన్ లేకుండా. మరి మా కర్రీ ఎలా ఉందో చూసేద్దామా? చూడండి, మిల్ మేకర్, టొమాటో అండ్ ఒక్క ములక్కాయ ఉంటే యాడ్ చేసాం ఫ్రెండ్స్. దానిలో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక వేసుకున్నామంటే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, పక్కనే కొంచెం రైస్ కడిగి పెట్టేశాను. ఒక చిన్న గిన్నెలో కడిగి పెట్టాను చూడండి. అది కూడా ఇప్పుడే జస్ట్ ఆన్ చేశాను. చిన్న గిన్నె అనుకుంటున్నారు ఫ్రెండ్స్, మా సార్కి నాకే కాబట్టి కొంచెమే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఈరోజు ఏం వంట చేసుకుంటున్నారు ఫ్రెండ్స్, నాతో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా మా బంటి తాబేలు ఉదయాన్నే లేవగానే మేము ఎక్కడుంటే అక్కడికి వస్తూ ఉంటుంది. మా వెనక మళ్ళీ తిరుగుతుంది. నేను వంట చేస్తుంటే నా వెనక మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. మనం ఏ పని చేసినా అది అక్కడ ఉంటుంది. నేను ఏదో నిన్నైతే బట్టలు తుక్కుంటుంటాయి ఫ్రెండ్స్. అస్సలు సరుపు ఆగం చేయను, సబ్బు ఆగం చేయను, అసలు ఆగం చేస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా మనం కింద ఒక పని చేసుకుంటున్నామంటే చాలు. చిన్నపిల్లలు కనుక వచ్చి అన్నీ వేస్ట్గా పడేయటము, దొల్లించటం అట్లా చేస్తారు. అలా చేసింది ఫ్రెండ్స్ మా బంటి కూడా. ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. నేను ఉన్నంతసేపు నా దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏం మాట్లాడుకుంటున్నా, ఎవరు వచ్చినా, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా తాబేలు ఉంది అని తెలుసు కాబట్టి ఎవరు భయపడరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వైల్డ్ యానిమల్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.